హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వన్ ప్లస్ 8 ప్రో అయితే టీస్ చేస్తున్నారు. చాలా వెయిట్ అయితే చేయించారనమాట. ఈ లాక్డౌన్ వల్ల, క్వారంటైన్ పీరియడ్ వల్ల ఏంటంటే ఇండియాలో లాంచ్ అవడానికి చాలా రోజులు అయితే పట్టింది. సో ఎట్టకాలకి నిన్నైతే ఇండియాలో అయితే లాంచ్ అయింది అనమాట. ఈ వన్ ప్లస్ 8 ప్రో వచ్చేసరికి ఈ రోజు మనం దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుని ఇది వర్త్ ఫర్ మనీయా కాదా, లేకపోతే దీన్ని ఇప్పుడు కొనొచ్చా, లేకపోతే ఇంకైనా మంచి ఫోన్స్ వస్తే వాటి కోసం ఆగాల అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వన్ ప్లస్ 8 ముందు దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాం. వన్ ప్లస్ 8 కనుక చూసుకున్నట్టయితే ఇది 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఆనిక్స్ బ్లాక్, గ్లేషియర్ గ్రీన్, మళ్ళీ ఎక్స్టెల్లార్ గ్లో కలర్. ఇంకా బిల్డ్ కనుక చూసుకున్నట్టయితే కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్. ఇది పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అనమాట. 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లీడ్ AMOLED డిస్ప్లే అనమాట. ఇందులో 1100 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సన్లైట్ విజిబిలిటీ కానీ, లేకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి అనమాట. మనం ఎంత ఎండలో తీసుకెళ్ళి వెంటనే డిస్ప్లే పెట్టినా సరే అది అంత బ్రైట్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే వెంటనే క్లారిటీగా కనిపించిపోతుంది వెంటనే. ఇంక ఇందులో HDR10 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 90Hz డిస్ప్లే అనమాట. ఇది 60Hzకి 90Hzకి రెండింటి మధ్య మనకి మన యూసేజ్ బట్టి వీటిని మనం షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది 8-bit కలర్ డిస్ప్లే అనమాట. అంటే ఇందులో మనకి 16 మిలియన్ కలర్స్ అనేవి ఉంటాయి. ఈ 8-bit కలర్ డిస్ప్లే అనేది ఇప్పటి వరకు మనం ఏ ఫోన్ స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు ఈ పాయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఈ పాయింట్ అనేది మనం కొత్తగా యాడ్ చేసాం. ఎందుకనేది ఇప్పుడు మనం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. 8-bit కలర్ డిస్ప్లేలో 16 మిలియన్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది 16 మిలియన్ కలర్ కాంబినేషన్స్ వరకు సపోర్ట్ చేయగలదు. ఇప్పుడు దీని హార్డ్వేర్ గురించి చూద్దాం. ఈ హార్డ్వేర్ కనుక చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 865 SoC. ఇది మొత్తం ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ SoC అనమాట. ఈ ఇయర్ కి ఫ్లాగ్షిప్ SoC ఏదంటే ఈ ఇయర్ SoC. ఇది 7 nm ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన SoC అనమాట ఇది. సో ఇది పవర్ ఎఫిషియెంట్ ప్లస్ తక్కువ హీట్ అనేది జనరేట్ చేయగలదు. ఇది ఇంటిగ్రేటెడ్ 5G మోడెంతో వస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 X50 5G మోడెంతో వచ్చింది. కానీ ఇప్పుడు 865 దాని 5G లిమిట్ కన్నా ఇది కొద్దిగా స్పీడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇందులో Qualcomm X55 5G మోడెం అనేది ఉంది. ఇది చాలా ఫాస్టెస్ట్ 5G మోడెం అనమాట. 5G ట్రాన్స్ఫర్ రేట్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి పాత 5Gతో కంపేర్ చేసినట్టయితే. ఇందులో GPU వచ్చేసరికి 650 GPUతో వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10.0తో వస్తుంది. ప్లస్ ఆక్సిజన్ OS వీళ్ళ కస్టమ్ UI అనమాట. సేమ్ చూడడానికి దగ్గర స్టాక్ ఆండ్రాయిడ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ కస్టమ్ UI కూడా ఇందులో అలాగే ఉంటుంది. కస్టమ్ UI వెర్షన్ కూడా 10.0 అనమాట. ఇందులో మనకి ర్యామ్ వేరియంట్స్ కనుక చూసుకున్నట్టయితే 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. 8GB ర్యామ్ 128GB వేరియంట్, మళ్ళీ 12GB ర్యామ్ 256GB వేరియంట్. ఈ రెండు ర్యామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ LPDDR4X ర్యామ్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ జనరేషన్ ఆఫ్ ర్యామ్ ఏదైతే ఉందో అదే ఇందులో వాడారు. ఇంకా స్టోరేజ్ వెర్షన్స్ వచ్చేసరికి USB వర్షన్ 3.0 స్టోరేజ్ అనేది వాడారు. ఇది వచ్చేసరికి కొద్దిగా అడ్వాన్స్డ్ మరియు ఫాస్టెస్ట్ స్టోరేజ్ అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం లేటెస్ట్ స్టోరేజ్ ఏదైతే ఉందో UFS వర్షన్ 3.0. ఇప్పుడు మనం కెమెరా సెటప్ ఏదైతే చూద్దాం. ఇప్పుడు కెమెరా సెటప్ లాస్ట్ ఇయర్ 7 సిరీస్ కి ఇది కొద్దిగా డౌన్ గ్రేడ్ అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్ సెన్సార్, అదే సెన్సార్ తీసుకొచ్చి ఇందులో కూడా వాడారు. f1.8 అపర్చర్ సోనీ IMX586 సెన్సార్ వాడారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇది సేమ్ అందులో వాడిన సెన్సార్, అందులో వాడిన అపర్చర్ ఇందులో వాడారు. ఈ 16 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్స్ కెమెరా అనమాట. f2.2 అపర్చర్ ఉంది. మళ్ళీ ఇంకా ఇందులో మ్యాక్రో కెమెరా ఏమో 2.2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, f2.2 అపర్చర్ ఉంది. ఇది 4K 30 FPS రికార్డ్ చేయగలదు, 4K 60 FPS రికార్డ్ చేయగలదు. 1080p వచ్చేసరికి 240 FPS వరకు రికార్డ్ చేయగలదు అనమాట. ఇది ఇంకా సెల్ఫీ కెమెరా కనుక చూసుకున్నట్టయితే OnePlus 3 దగ్గర నుంచి తీసుకొస్తున్న కెమెరా ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు వీళ్ళు మార్చలేదు. ఇప్పుడు OnePlus లో మార్చాలనుకున్న ఫీచర్స్ లో మెయిన్ ఆలోచించేది మెమరీ కార్డ్ స్లాట్, ఈ సెల్ఫీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, IP62 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. ఈ అయితే వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వచ్చింది. కానీ ఈ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో అది పూర్వకాలం నుంచి అదే తీసుకొచ్చి మనకైతే అంటగడుతున్నారు. సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సోనీ IMX471 సెన్సార్, f2.0 అపర్చర్ అనమాట. ఇది 1080p 30 frames per second వరకు రికార్డ్ చేయగలదు. ఇందులో OS ఏం లేదు, EAS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంది. ఫ్రంట్ కెమెరా మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది. ఇంకా బ్యాటరీ విషయం కనుక చూసుకున్నట్టయితే
4300 mAh బ్యాటరీ ఉంది. వాటర్ ఛార్జ్ 30T అయితే ఉంది. లాస్ట్ ఇయర్ ఫాస్ట్ ఛార్జ్ ఏదైతే ఉందో అదే ఈ సంవత్సరం ఫాస్ట్ ఛార్జ్ కూడా అనమాట. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 30 minutes లో 60% వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేయగలదు. ఇది USB వెర్షన్ 3.1 అనమాట. అంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ కానీ ఎల్గైటో లాంటివి కనెక్ట్ చేసి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ చేయాలన్నా మీరు ఇది సపోర్ట్ చేస్తారు అనమాట. USB వెర్షన్ ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో స్టీరియో స్పీకర్స్ అనేవి ఉన్నాయి. అంటే డౌన్ స్పీకరే ప్లస్ పైన ఉండే ఇయర్ పీస్ కూడా స్పీకర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. మనం ఏదో వీడియోస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు లేదా అమెజాన్ ప్రైమ్ లాంటివి చూస్తున్నప్పుడు ఇవి రెండు స్పీకర్స్ లో యాక్ట్ చేస్తాయి అనమాట. ఇంకా సెన్సార్స్ విషయం కనుక చూసుకున్నట్టయితే సెన్సార్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫ్రంట్ మౌంటెడ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, కంపాస్, బ్లూటూత్ వెర్షన్ 5.1 సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది. వైఫై వచ్చేసరికి ఇది లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. 802.11ax వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే వైఫై 6 వరకు సపోర్ట్ చేయగలదు. ఇది వైఫై అంటే ఏంటి, వైఫై గురించి పూర్తి డీటెయిల్స్, వైఫై 1 అంటే ఏంటి, వైఫై 2 అంటే ఏంటి, 802.11a,b,g,n,ac,ax ఇవన్నిటి గురించి పూర్తిగా డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐకార్డ్స్ లో వదిలేస్తాను, చూడండి. ఇప్పుడు మనం OnePlus 8 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి మనం చూసాం. ఇప్పుడు మనం OnePlus 8 Pro యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాం. ఇందులో కలర్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఆనిక్స్ బ్లాక్, సేమ్ గ్లేషియర్ గ్రీన్, మళ్ళీ అల్ట్రా మెరైన్ బ్లూ అనమాట. ఈ అల్ట్రా మెరైన్ బ్లూ ఏదైతే ఉందో అది చాలా బాగుంది కలర్ వచ్చేసరికి. ఇంకా బిల్డ్ ఏదైతే ఉందో సేమ్ OnePlus 8 లో ఏదైతే బిల్డ్ ఉందో OnePlus 8 Pro లో కూడా అదే బిల్డ్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ మాత్రం అది చెప్పలేదు. మరి 5 కానీ 6 కానీ అయి ఉంటుంది. ఈ 2 ఇయర్స్ నుంచి 5 వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అయ్యి ఉంటారు. కానీ పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయలేదు. ఇంకా ఈ OnePlus 8 Pro లో హైలైట్ విషయం ఏంటంటే డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 2K డిస్ప్లే అనమాట. ఇది 1400x3168 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇందులో 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. OnePlus 8 లో వచ్చేసరికి 1100 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే ఇందులో మాత్రం మనకి 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. బ్రైట్నెస్ లెవెల్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట. మనకి ఎంత సన్లైట్ లో తీసుకెళ్లిపోయినా వెంటనే సడన్ గా తీసుకెళ్లిపోయినా సరే దీని బ్రైట్నెస్ తో ఈజీగా కనబడిపోతుంది అనమాట. అంత బెస్ట్ బ్రైట్నెస్ అనమాట. ఇది మొత్తం ఒక 3D కర్వ్ డిస్ప్లే అనమాట. ఇది కొద్దిగా చూడడానికి అయితే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ సన్లైట్ విజిబిలిటీ కానీ 3D వ్యూయింగ్ యాంగిల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో ఇది 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ 120Hz దగ్గర నాకు అనిపించే ఒక చిన్న మైనస్ ఏంటంటే పోకో F1 లో గమనించాను, ఈ ఫోన్ లో కూడా సేమ్ అదే గమనించాను. 60Hz కి 120Hz కి టాగిల్ ఉంది, మధ్యలో 90Hz అయితే ఎగరగొట్టేశారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ రెండు కావాలనుకున్నప్పుడు మధ్యలో ఉన్న 90Hz ని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సాఫ్ట్వేర్ అప్డేట్ లో కూడా ఈ 90Hz ని ఎనేబుల్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుందని నా ఫీలింగ్. అది పర్సనల్ చాయిస్, అది కంపెనీ మీద డిపెండ్, అది జస్ట్ సజెషన్ లాంటిది అంతే. ఇంకా ఇందులో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది కాకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది 8-bit కలర్ డిస్ప్లేతో వస్తున్నది కాదు, ఇది 10-bit కలర్ డిస్ప్లే అనమాట. ఇందులో మనకి 1 బిలియన్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపించగలదు. ఈ రెండింటికి తేడా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా మనం వాడే ప్రతి మొబైల్ ఇప్పుడు వరకు వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S20 వరకు వచ్చిన ప్రతి కొత్త మొబైల్ కానీ పాత మొబైల్ కానీ మీ ఫోన్ స్పెసిఫికేషన్ లో కనుక చూసుకున్నట్టయితే 16 బిలియన్ కలర్స్ అనేది ఒక కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు 8-bit కలర్ డిస్ప్లేలో కనుక చూసుకున్నట్టయితే ప్రతి పిక్సెల్ లో 3 పిక్సెల్స్ అయితే ఉంటాయి. వాటిని మనం RGB సెన్సార్ అంటాం లేదా RGB పిక్సెల్ అంటాం. అంటే రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. ఈ 3 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఈ 8-bit డిస్ప్లేలో మాత్రం ఇవి ఒక్కొక్క పిక్సెల్ 256 కలర్ కాంబినేషన్స్ అనేవి చూపించగలరు. మొత్తానికి రెడ్, గ్రీన్, బ్లూ కాబట్టి 256x256x256 మొత్తం కలిపి 16 బిలియన్ కింద ఉంటాయి అన్నమాట. మొత్తం 16 మిలియన్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. బిలియన్ కాదు, మిలియన్. ఇప్పుడు 10-bit కలర్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 10-bit కలర్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇందులో కూడా సేమ్ 3 పిక్సెల్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ. కాకపోతే ఇందాకలాగా మనకి 256 కాదు, 1024 కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం 1024x1024x1024 మొత్తానికి ఇది 1 బిలియన్ కలర్ కాంబినేషన్స్ అవుతాయి. మొత్తానికి చాలా పెద్ద వాల్యూ అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద వదిలేస్తాను చూడండి. సో అన్ని కలర్స్ అనేవి ఇది చూపించగలదు అనమాట. ఇంకా ఇందులో ఉన్న ఇంకో బెస్ట్ టెక్నాలజీ ఏంటంటే MEMC టెక్నాలజీ అనమాట. మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్. దీని గురించి ఇప్పుడు డీటెయిల్ గా చెప్పొచ్చు. ఇప్పటికే వీడియో లెంగ్త్ 10 నిమిషాలు దాటిపోయి ఉంటుంది, నాకు తెలిసి 10 నిమిషాలు దాటిపోతుంది మాక్సిమం. ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి కూడా చెప్తే ఈ వీడియో ఇంకెక్కడికో వెళ్ళిపోదు. సో దీని మీద నేను డెడికేటెడ్ గా వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇందులో ఏంటంటే మామూలుగా నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం ఏదైనా యాప్ కానీ
వీడియో కానీ చూస్తున్నప్పుడు అది తక్కువ ఫ్రేమ్స్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం మూవీ కానీ చూస్తుంటే 30 ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్ అలా ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ వాడి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫ్రేమ్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ చేస్తాయి అనమాట. సో మనకి దీనివల్ల స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఫస్ట్ దీన్ని ఎలా డెవలప్ అయింది అనేది పూర్తి డీటెయిల్గా రేపు పొద్దున్న వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మనం టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇంక ఇందులో చిప్ సెట్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ ఇప్పటి వరకు వచ్చిన ఇందాక OnePlus 8 లో ఏదైతే చిప్ సెట్ ఉందో అదే చిప్ సెట్ అనమాట. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంది. ఇందులో జీపీయూ కూడా సేమ్ ఇంటర్నో 650 జీపీయూ ఉంది. ఇంక ఇందులో స్టోరేజ్ ర్యామ్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అనమాట. అందరూ OnePlus 8 లో ఏవైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయో ఈ OnePlus 8 Pro లో కూడా సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది, ప్లస్ 12GB ర్యామ్ 256GB ఈ 2 స్టోరేజెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ర్యామ్ అందులో వచ్చేసి OnePlus 8 లో LPDDR4X ర్యామ్. కాకపోతే ఇందులో OnePlus 8 Pro లో ఏదైతే ఉందో అది LPDDR5 ర్యామ్ అనమాట. చాలా ఫాస్టెస్ట్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ ఇవి. ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ OnePlus 8 లో ఏదైతే స్టోరేజ్ ఉందో UFS 3.0 అదే స్టోరేజ్ ఇందులో UFS 3.0 ఉంది ఇందులో కూడా. ఇంకా ఇందులో బెస్ట్ చేంజ్ ఏంటంటే కెమెరా అనమాట. కెమెరా మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంది. కాకపోతే ఇది లాస్ట్ ఇయర్ సెన్సార్ 586 IMX 586 సెన్సార్ ఏదైతే ఉందో అది కాదు, ఇది 689 సెన్సార్ అనమాట. ఇది ఎఫెక్చర్ వచ్చేసి 1.7 ఎఫెక్చర్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది ఇందులో. ఇది కెమెరా మాత్రం ఇది చాలా బెస్ట్ కెమెరా అనమాట. ఇది కొద్దిగా సెన్సార్ అనేది బాగా అప్గ్రేడ్ చేశారు ఇది. ఇంకా వైడ్ యాంగిల్ కి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సెన్సారే, కాకపోతే ఇది IMX 586 సెన్సార్ అనమాట. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మెయిన్ కెమెరాగా వాడిన సెన్సార్ ఈ సంవత్సరం వైడ్ యాంగిల్ కెమెరాగా వాడారు. సో వైడ్ యాంగిల్ గా కానీ లాక్స్ తీసేవాళ్ళు కానీ వాళ్ళకి కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అసలు సూపర్ క్వాలిటీ, అసలు బెస్ట్ క్వాలిటీ అనేది ఇందులో చూడొచ్చు మీరు. ఇందులో హైబ్రిడ్ స్టెబిలైజేషన్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కలిపి పనిచేస్తాయి అనమాట. ఇందులో దీనివల్ల ఏంటంటే సూపర్ స్టడీ మోషన్ అనమాట. అసలు ఎంత ఫాస్ట్ గా మనం పరిగెడుతూ వీడియో తీసినా సరే స్టేబుల్ గా వస్తుంది అనమాట వీడియో. ఇంకోటి ఏంటంటే ఇందులో 3 మైక్స్ ఉంటాయి. మామూలుగా మెయిన్ మైక్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ప్రతి ఫోన్ లో కామన్. ఇందులో ఏంటంటే జూమ్ ఇన్ మైక్ అనమాట. ఈ పేరు కొత్తగా విన్న పేరు అయితే కాదు, ఇది ఆల్రెడీ ఒక ఫోన్ లో అయితే వచ్చింది, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10. ఇందులో ఏంటంటే మనం ఏదైనా సబ్జెక్ట్ ని జూమ్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఆడియోని మాత్రమే ఇది రికార్డ్ చేస్తుంది. దానికి బయట ఉన్న ఆడియో ఏదైతే ఉందో అది దాన్ని టచ్ చేయదు అనమాట. కేవలం మనం ఏ పార్ట్ అయితే జూమ్ చేసామో ఆ పార్ట్ లో ఉన్న ఆడియోని మాత్రమే పిక్ చేస్తుంది. ఇదే టెక్నాలజీ జూమ్ ఇన్ మైక్ అనమాట. సేమ్ జూమ్ చేస్తే ఈ మైక్ అనేది కెమెరాకి దగ్గరగా ఉండాలి, అప్పుడు ఈ జూమ్ ఇన్ మైక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది జూమ్ ఇన్ మైక్ అనమాట. ఇంకా ఇందులో ఏంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట. 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. సేమ్ అందులో వాడిన టెలిఫోటో లెన్స్ ఇందులో వాడారు. 3x వరకు ఆప్టికల్ జూమ్, 10x వరకు హైబ్రిడ్ జూమ్, 30x వరకు డిజిటల్ జూమ్ అనమాట. 3x అయితే సూపర్ ఉంటుంది, 10x అయితే యావరేజ్ ఉంటుంది, 30x అయితే ఏముందో మనకి కనిపిస్తుంది, అంత దరిద్రం. 30x అయితే ఏ ఫోన్ అయినా అంతే అనుకోండి. డిజిటల్ జూమ్ అనేసరికి డీటెయిల్స్ మొత్తం ఎగిరిపోతుంటాయి. అందులో మాక్సిమం హైబ్రిడ్ జూమ్ వరకు యూజ్ చేయొచ్చు, 10x వరకు యూజ్ చేయొచ్చు. ఇంక ఇందులో 5 మెగాపిక్సెల్ కలర్ ఫిల్టర్ అయితే ఉందన్నమాట. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా f2.5 ఎపర్చర్. ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చినట్టయితే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K 30 FPS, 4K 60 FPS. 1080p విషయానికి వచ్చినట్టయితే 240 FPS వరకు రికార్డ్ చేయగలదు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 1080p 30 FPS వరకు రికార్డ్ చేయగలదు. ఇందులో డ్యూయల్ నేటివ్ ISO అనే ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఎలాగంటే నైట్ టైంలో పనిచేస్తుంది. మామూలుగా డే టైంలో పనిచేసే అల్గోరిథం కాదు. నైట్ టైంలో మామూలుగా ఫొటోస్ తీసినప్పుడు అందులో మనకి డీటెయిల్స్ అయితే బాగా మిస్ అవుతుంటాయి కదా, ఆ డీటెయిల్స్ మిస్ అవ్వడానికి తగ్గించడానికి ఈ డ్యూయల్ నేటివ్ ISO మోడ్ అయితే ఎనేబుల్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఇది నాయిస్ రిడక్షన్ అల్గోరిథం అనమాట. అదే పిక్సెల్ మీనింగ్ సపోర్ట్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలా పనిచేస్తుంది. కాకపోతే ఇది పిక్సెల్ మీనింగ్ లా పనిచేయదు అనమాట. సాఫ్ట్వేర్ అల్గోరిథం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ కనుక చూసుకున్నట్టయితే 4510 mAh బ్యాటరీ ఉంది. ఇందులో సేమ్ వాట్ ఛార్జ్ 30T అయితే ఉంది. దీన్ని అప్గ్రేడ్ చేయలేదు, ఛార్జింగ్ తీసే అవసరం ఎందుకో. 30 వాట్ ఛార్జింగ్ అనమాట. ఇందులో ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న ఒక ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇది కూడా 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఐఫోన్ కనుక చూసుకున్నట్టయితే 7.5 వాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది 30 వాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికోసం మీరు సపరేట్ గా డాక్ అమ్ముతున్నారు. మన దగ్గర ఉన్న డాక్స్ తో పెడుతుంటే స్లోగా ఛార్జ్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్న డాక్ తో పెడితేనే 30
పనిచేస్తుంది అనమాట. ఈ డాక్ మనం సపరేట్ గా కొనాలి. దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా $70 అయితే ఉంది, అంటే $70 ఉంది. ఇంక ఇందులో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట, అంటే 3 వాట్ ఛార్జింగ్ అనమాట. ఇది మామూలుగా ఫోన్స్ అయితే ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాటిలో ఉపయోగపడుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ 3 వాటే కాబట్టి ఏదైనా వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఛార్జింగ్ పెట్టడానికి వాడచ్చు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉందన్నమాట. ఇంకా సెన్సార్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ సేమ్ సెన్సార్స్ ఏవైతే OnePlus 8 లో ఉన్న సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయ్యే సెన్సార్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ సెన్సార్, మళ్ళీ NFC, బ్లూటూత్ వెర్షన్ 5.1 సేమ్ సెటప్ ఏదైతే ఉందో అవే సెటప్ అనమాట. హార్డ్వేర్ ఈ సెన్సార్స్ విషయానికి వచ్చినట్టయితే. ఇంకా ప్రైసెస్ విషయానికి వచ్చినట్టయితే OnePlus 8 కనుక చూసుకున్నట్టయితే 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి $699 ఉందండి. $699 ఉంది. 53,139 రూపీస్ వరకు ఉంది. US డాలర్స్ ని ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసినట్టయితే ఇవే ప్రైస్ లో వస్తాయని చెప్పట్లేదు, ఇంచుమించు ఉండొచ్చు. ఇంకా 12GB RAM 256GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 790, అంటే ఇది దగ్గర 60,791 రూపీస్ దాకా ఉంది. ఇంకా OnePlus 8 Pro ప్రైసెస్ కనుక చూసుకున్నట్టయితే 8GB RAM 128GB 899 ఉందంటే 68,900 రూపీస్ వరకు ఉంది. ఇంకా 12GB RAM 256GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే $9,000 ఉన్నది, $1 తక్కువ. ఇది 75,946 రూపీస్ అయితే ఉంది, అంటే 76,000 రూపీస్ ఉన్నట్టే. ఇవే ప్రైసెస్ కి ఇండియాకి వస్తే మాత్రం మాక్సిమం అందరూ డ్రాప్ అయితే అయిపోతారు. మాక్సిమం ఇంత ప్రైసెస్ కి అయితే రాదు. నా ఎస్టిమేషన్ అయితే OnePlus 8 అయితే ఒక 50,000 బిలో ఉంటుంది. OnePlus 8 Pro అయితే 65,000. మీరేమనుకున్నారు ప్రైసెస్ అని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది OnePlus 8 Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అనే వీడియో తెలుసుకున్నారనుకుంటున్నాము. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఒరిజినల్ ప్రైస్ అయితే అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు ఒరిజినల్ ప్రైస్ ఇండియాలో అయితే అనౌన్స్ చేయరు. టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ నేను MEMC మీద ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ సాయి కిరణ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.